Welcome to our channel Never Ending Creations. The agenda of our channel is to share knowledge. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ క్రియేషన్స్. మనకి పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన గ్రూప్ 3కి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ మెయిన్స్ కూడా గ్రూప్ 2లో కూడా మెయిన్స్లో కూడా రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్లో మనం ఏవి చూడాలి, ఏవి చూస్తే ఎక్కువగా మనకి మార్కులు వస్తాయి అనేది మనం చూసుకున్నట్లయితే, మనం మొదటిగా భిన్న పరీక్ష. భిన్న పరీక్ష అంటే ఏమిటంటే, మనకి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో ఒకటి భిన్నంగా ఉంటుంది, అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి, కానీ ఒకటి మాత్రమే మనకి వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చూద్దాం. న్యూఢిల్లీ, మాస్కో, న్యూయార్క్, టాకో అని ఇచ్చాడు. అయితే న్యూఢిల్లీ, మాస్కో, న్యూయార్క్, టాకో ఇచ్చినప్పుడు చూద్దాం. న్యూయార్క్ తప్ప మిగిలిన దేశాల రాజధానులు అలాగే ఇస్తాడనమాట. దేశాల రాజధానులు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి అక్కడ అదే మనం గుర్తుంచుకోవాలి. దేశ రాజధానులు ఏంటి, లేదా అక్కడ 3 ఒకే రకంగా ఉంటాయి, ఒకటి మాత్రం భిన్నంగా ఉంటుంది. కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఆ భిన్నంగా ఉన్నదాన్ని మనం చేయాలి. తర్వాత పోలిక పరీక్ష అంటే రెండు ఒకదానికొకటి పోలికగా సమానంగా ఉంటాయి. కాబట్టి ఆ పోలిక పరీక్షలో కూడా మనం ఇచ్చినటువంటి వాటిలో ఏది కరెక్ట్గా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. రోగికి డాక్టర్ ఎలాంటి వాడు, విద్యార్థికి అలాంటి వాడు అన్నప్పుడు అక్కడ ఏమిస్తాడు, రోగి, డాక్టర్, విద్యార్థి అని పై విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు. అదేవిధంగా దర్జాకి సూది ఎలానో శిల్పికి అని అడుగుతాడు. పార, ఉల్లి, విగ్రహము, రాయని అడుగుతాడు, సమాధానం ఉల్లి అవుతుంది. అంటే దర్జాకి సూది ఉంటేనే అది కుట్టగలడు, అది మ్యాచ్ అవుతుంది. ఆ విధంగా పోలిక, రెండాటికి పోలిక ఉంది. तर శిల్పికి ఉల్లు ఉంటేనే ఆ బొమ్మ వస్తుంది, కాబట్టి అది పోలిక. అక్కడ మనం కూడా జాగ్రత్తగా చూడాలి, ఈ దేనికి పోలి ఉన్నది అని మనం కరెక్ట్గా చేసుకోవాలి. పోలిక పరీక్ష మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత కోడింగ్, డీకోడింగ్. ఈ డీకోడింగ్లో ఒకటి మనకున్నటువంటి లెటర్స్ని మనకి ఇస్తాడు. ఉన్నటువంటి లెటర్స్ 26. ఆ విధంగా మనకి ఆరోహణ క్రమంలో లెటర్స్ ఇవ్వచ్చు, ఆరోహణ క్రమంలో ఇవ్వచ్చు, లేదా 2 భాగంలో దిశలో లెటర్ సిరీస్ను ఇవ్వచ్చు. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఒకటి ఎట్లా అడుగుతాడంటే, బిట్ మనం చూసుకున్నప్పుడు యాపిల్ను DSSOHగా రాసినట్లయితే మ్యాంగోని ఏ విధంగా రాస్తారు అని అడుగుతాడు. అంటే మనం అక్కడ చూడాలి, యాపిల్కి డి ఏ విధంగా మ్యాచ్ అవుతుంది, -1లో మ్యాచ్ అవుతుందా, లేదా డైరెక్ట్ మ్యాచ్ అవుతుందా, లేదా బ్యాక్ నుంచి మ్యాచ్ అవుతుందా చూసుకొని ఇది మాత్రం ముందుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ముందుగా ABCD నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. దేనికి ఏ నెంబర్ వస్తుంది, 9 అంటే I వస్తుంది, J అంటే 10 వస్తుంది, 26 అంటే Z వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మనం ఈ విధంగా దీన్ని చేయగలం. లేదా నెంబర్స్ -3 ఇవ్వచ్చు, -2 ఇవ్వచ్చు, -1 ఇవ్వచ్చు. ఆ విధంగా కోడింగ్ డీకోడింగ్ అడుగుతాడు. కాబట్టి కోడింగ్ డీకోడ్ని మనం చూడాలి. తర్వాత నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్ 2 రకాలుగా మనం ఉన్నట్లయితే, టైప్ 1 ఒకటి పరీక్షలు అడిగే ప్రశ్న స్వభావం క్రింద విధంగా ఉంటుంది. ఎట్లా అంటే మిస్సింగ్ నెంబర్ని కనుక్కోమంటాడు, లేకపోతే రాంగ్ నెంబర్ని ఇవ్వబడింది, లేదా రాంగ్ నెంబర్ని కనుక్కోండి అని 2 రకాలుగా కూడా ఇవ్వచ్చు. మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. చూడండి, ఒక స్థిర సంఖ్యని ఇచ్చిన సంఖ్యను వరుస క్రమంలో కలుపుట ఎట్లా అంటే 2, 6, 10, 14, 18, 22. మనం ఎట్లా కలిపితే ఏమవుతుంది, 2కి 4 కలిపితే 6 అవుతుంది, 6కి 4 కలిపితే 10, 10కి 4 కలిపితే 14, 14కి 4 కలిపితే 18, 22కి 4 కలిపితే 26. అలాగే మైనస్ అవ్వచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్ అవ్వచ్చు, లేకపోతే స్క్వేర్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా మనం ఇక్కడ నెంబర్ సిరీస్లో మనం చూసుకున్నట్లయితే నెంబర్ సిరీస్లో కూడా మనం మార్కులను ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి. కొద్దిగా ఏ విధంగా ఇస్తున్నాడు మోడల్ వచ్చేసి మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క లాజికల్ రీజనింగ్లో మనం మార్కులను సాధించవచ్చు. అదేవిధంగా రక్త సంబంధాలను కూడా మనకి రక్త సంబంధాలు తెలుస్తున్నాయి. కానీ వీరు ఏ విధంగా అడుగుతారో కూడా మనం చూడాలి. అంటే బాబాయ్ గారి కొడుకు గారి, పిన్ని గారి, మామయ్య గారు తోడళ్ళు ఏమవుతాడు అని అడగచ్చు, లేకపోతే నానమ్మ గారి మనవడు ఏ విధంగా రక్త సంబంధాలు ఉంటాయి. కాబట్టి రక్త సంబంధాలను కూడా అడుగుతారు. రక్త సంబంధాలను కూడా మనం ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత డైరెక్షన్ టెస్ట్ అడుగుతాడు. ఒక వ్యక్తి ఉత్తరం నుంచి బయలుదేరినప్పుడు ఈశాన్యంకి వెళ్ళినప్పుడు తూర్పుకి ఏ విధంగా ఎన్ని నిమిషాల్లో చేరుకున్నాడు, లేకపోతే పడమరకు వెళ్ళినప్పుడు వాయువుకి ఏ మార్గంలో వెళ్ళాడు అని డైరెక్షన్ టెస్ట్ కూడా అడుగుతారు. కాబట్టి డైరెక్షన్ టెస్ట్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెంబర్ పజిల్ టెస్ట్లో
ఒక నెంబర్ని ఇచ్చి ఆ విధంగా పజిల్ కూడా మనకి ఇస్తాడు కాబట్టి దాన్ని మనం చూడాలి. ఈ మోడల్ ఎట్లదంటే ఒక బొమ్మ ఇచ్చి దాన్ని ఉపభాగాలు క్రింద విడగొట్టమని జరుగుతుంది. ఒక బొమ్మ ఇస్తాడు, దాన్ని ఉపభాగాల కింద విడగొట్టమంటాడు. ఈ ఉపభాగాల్లో ఒక భాగము తప్ప మిగతా భాగాలన్నింటిలోనూ అంకెలతో సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఆ ఒక్క భాగంలో మాత్రం ప్రశ్నార్థకం గుర్తిస్తాడు కాబట్టి అక్కడ ఏమొస్తుంది ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఒక విషయం చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడిన బొమ్మలో ప్రశ్నార్థక గుర్తున్న స్థానంలో ఏ సంఖ్య వచ్చినో ఒకసారి చూసినట్లయితే 1 2 2 4 8 అట్లా ఇచ్చాడు. ఆ వృత్తంలో ఏ విధంగా విడగొట్టినా ఎట్లా వస్తుంది అనేది కూడా మనం చూసుకొని నెంబర్ పజిల్ టెస్ట్ను చేసుకోవాలి. తర్వాత వెన్ డయాగ్రామ్ వచ్చినప్పటికీ మెంటలిబిలిటీ విభాగంలో లాజికల్ వెన్ చిత్రాలు 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి వివిధ ప్రశ్నలు దృష్టిలో పెట్టుకొని అన్ని మోడల్స్ని కవర్ అయ్యే విధంగా వీటిని 2 రకాలుగా విభజిస్తాం. ఎట్లా అంటే దీనిలో కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చి దాని క్రింద పదాలు లేదా వాక్యాలు ఇస్తారు. లేకపోతే అభ్యర్థులు ఇచ్చిన ఆ డయాగ్రామ్స్కు అనువర్తం చేసే సరైన సమాధానాలు కనుగొనవాలి. లేకపోతే ఈ చాప్టర్లో సమాధానాలు అభివృద్ధి యొక్క విశ్లేషణపై ఆధారపడి ఉండటం, అభ్యర్థి ప్రశ్నలు జాగ్రత్తగా చూసి చదవడం వల్ల సులువుగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే ఇందులో కొన్ని వృత్తాలు సమూహాలను ఇచ్చి దాని కింద పదాలను ఇస్తారు. అది దేనికి చంద్రుడు, భూమి, విశ్వం అట్లాగా మనం ఒకసారి చూస్తే వీటిని చేయగలము. కాబట్టి ఈ వెన్ డయాగ్రామ్స్ని ప్రాక్టీస్ చేస్తే మనం ఆ విధంగా చేసుకోవచ్చు. తర్వాత క్యాలెండర్. ఈ లాజికల్ రీజనింగ్ టెస్ట్లో కూడా క్యాలెండర్ని మనకి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి క్యాలెండర్ను భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పెట్టింది ఆ విధంగా అడగచ్చు. లేకపోతే పలానా స్వతంత్ర దినోత్సవం ప్రతి ఆ సంవత్సరంలో వస్తే మళ్ళీ వచ్చినటువంటి సంవత్సరం ఎప్పుడు వచ్చిందని అడుగుతాడు. లేకపోతే క్యాలెండర్లో కూడా మనకు కోడ్స్ ఉంటాయి కాబట్టి క్యాలెండర్ కోడ్ను కూడా గుర్తుపెట్టుకొని మనం క్యాలెండర్ని చదవాలి. తర్వాత టాపిక్ వచ్చినప్పటికీ మనకి గడియారాల్లో పలానా టైంలో పలానా టైం అయితే పలానా కోణంలో ఈ టైం ఎంత అయిందని అడుగుతాడు. ఒకసారి 8 గంటల 20 నిమిషాల సమయం అయినప్పుడు గడియారంలో 2 ముళ్ళ మధ్య కోణం ఎంతని అడుగుతాడు. లేకపోతే 9 10 గంటల మధ్య ఎప్పుడు 2 ముళ్ళు ఒకే సరళ రేఖలో ఎదురుగా ఉన్నప్పుడు కోణం ఎంతని అడుగుతాడు. ఆ విధంగా 6 7 గంటల మధ్య ఉన్నప్పుడు 2 ముళ్ళు కలిపి ఉంటాయి, అది ఎంతని అడుగుతాడు. కాబట్టి అవి కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్, గ్రూప్ రీజనింగ్. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే మనకి అక్కడ ఇచ్చి ఆ యొక్క ఒక రౌండ్గా కూర్చున్నప్పుడు ఆ పక్క నుంచి కూర్చున్నటువంటి వ్యక్తి మరో పక్క వ్యక్తిగా ఎట్లా అడుగుతాడు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే సురేష్ మరియు భరత్లు వాలీబాల్, ఫుట్బాల్ మరియు టెన్నిస్ ఆడతారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. భారత్ మరియు చరణ్లు వాలీబాల్, టెన్నిస్ మరియు క్రికెట్లు ఆడతారు. చరణ్ మరియు ద్వారకులు వాలీబాల్, హాకీ మరియు క్రికెట్ ఆడతారు. అట్లా ఒక పేరు ఇచ్చి ఎవరెవరైనా అడుగుతారు. తర్వాత ఫుట్బాల్ క్రీడ ఆడని వ్యక్తి ఎవరిని అడుగుతాడు. అందులో ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంది సిట్టింగ్ అరేంజ్మెంట్లో. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో దత్తాంశాన్ని అనగా ఇచ్చే వివరాలను సేకరించే వివరాలను పట్టిక రూపంలో కానీ లేదా ఏ రూపంలో కానీ కూడా చూపించి పట్టిక వివరాల సంఖ్యలు సంగ్రహంగా ఉంటాయి. కాబట్టి పై చిత్రాలు, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్లు ఉంటాయి. లేదా క్యూములేట్ గ్రాఫ్ లేదా పర్సంటేజ్ బార్ గ్రాఫ్స్ కూడా ఉండటం జరుగుతుంది. వారికి పైన డేటా ఇచ్చి ఎంత లేదా ఇయర్లో ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు జరిగింది లేకపోతే ఆ టైప్స్ కూడా అడగడం కూడా జరుగుతుంది. తర్వాత పట్టిక, పై చార్టు. వీటిలో పట్టికలు పై చార్ట్ రూపంలో ప్రశ్నలు ఉంటాయి. ఎట్లా అంటే పట్టిక రూపంలో ఉంటాయి, పై చార్ట్ రూపంలో ఉంటాయి, గ్రాఫ్ చార్ట్ రూపంలో ఉంటాయి. పట్టిక రూపంలో పట్టికిస్తాడు. కారులు, ట్రక్కులు లేకపోతే ఏదైనా అవ్వచ్చు, విద్యార్థులు లేక మార్కులు ఇవ్వచ్చు, లేకపోతే ఇయర్స్ ఇవ్వచ్చు, లేదా ఎంత పర్సెంటేజ్ ఉందని ఇవ్వచ్చు, లేకపోతే మనకి గ్రాఫ్ చార్ట్లు కూడా వచ్చు. గ్రాఫ్ చార్ట్లో వచ్చి వేల బరువుల్లో ఎంత క్యాలరీలు ఇవ్వచ్చు. ఆ క్యాలరీలను కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ విధంగా లాజికల్ రీజనింగ్లో మనకి ఈ యొక్క వీటిని చదువుకుంటే మనం చూసుకుంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. లాజిక్ రీజనింగ్లో మనం ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొద్దిగా బుర్రపెట్టి మనం చదివితే బాగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మీరు బాగా పరిశీలిస్తారని మేము ఆశిస్తున్నాం. Thanks for watching video. Please subscribe our channel if you like.